2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, సాటర్డే అండ్ ఎస్పెషల్లీ సండే కూడా చేంజెస్ అంటే ఎక్స్‌పైరీ డేట్ ముందుగానే వచ్చేసినప్పటికీ, వీకెండ్‌లో ముందుగానే క్లోజ్ అయినప్పటికీ, సండే రోజు కూడా చాలా పర్టిక్యులర్‌గా ఈ వీడియో మనం చేయడానికి రీజన్ ఏంటి అంటే, ఆ మూమెంట్‌ని బట్టి కూడా మండేలో మనకి చాలా చేంజెస్ జరుగుతాయి అని. సో మరి సండే రోజు లేటెస్ట్ అప్డేట్స్ గోల్డ్ గురించి మనం మాట్లాడుకోవాలంటే ఏమున్నాయి? అండ్ ఎలా ఉంది సార్ గోల్డ్ సిట్యుయేషన్? వెల్ యాక్చువల్‌గా మనం ఏం చేస్తామంటే సండే రోజున వి గివ్ ఎ బంపర్ అనాలిసిస్. అంటే ఏంటంటే ఒక నేషనల్ లెవెల్ కోసం మనము సాటర్డే చేసిన వీడియోలో ఒక క్లారిటీ ఏమొస్తుందంటే యూ గెట్ ది ఎంటైర్ 360 డిగ్రీ కైండ్ ఆఫ్ నాలెడ్జ్. సో ఇప్పుడు 180 ఆల్రెడీ మనం సాటర్డేలో ఇచ్చాం. మిగతా 180 డిగ్రీస్ అనేది మనం ఈ సండే వీడియోలో ఇస్తాం కాబట్టి కంబైన్డ్ 360 డిగ్రీస్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ప్రపంచంలో అసలు డాలర్ రేట్లో ఏం జరుగుతుంది, ఎందుకంటే ఇండియాలో మీకు గోల్డ్ పెరిగిందంటే ఒక ఇండియన్స్ కొన్నందువల్ల కాదండి, ఆర్ ఇండియన్స్ అమ్మినందువల్ల కాదు. మీకు ఖచ్చితంగా డాలర్లో కాస్తంత మూమెంట్ అప్ సైడ్ ఉంటే మీకు ఇండియాలో పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవకాశాలు ఎందుకు అంటున్నాను అంటే దెర్ ఈస్ అ ఫ్యాక్టర్ కాల్డ్ కప్లింగ్ అండ్ డీకప్లింగ్. కప్లింగ్ అంటే ఏంటి? బేసిక్గా అందరు నన్ను అడుగుతుంటారు, అదేంటి సార్ మరి డాలర్లో గోల్డ్ చాలా పెరుగుతుంది కదా, మరి ఇండియాలో ఎందుకు పెరగట్లేదండి అంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ డీకప్లింగ్ ఫ్యాక్టర్. ఇది ఎందుకు వస్తుంది? బేసిక్గా ఏంటంటే చాలా కారణాలు ఉంటాయి. ఫెడరల్ రిజర్వ్ కైండ్ ఆఫ్ అనౌన్స్మెంట్స్ కానివ్వండి, లండన్లో ఉన్న బులియన్ మార్కెట్లో డిమాండ్ కానివ్వండి, దానివల్ల ఆ సొంత కారణాలు ఉంటాయి కాబట్టి అక్కడ డాలర్లో పుషప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మరి అక్కడ పెరిగిన తర్వాత ఇక్కడ కూడా పెరగాలి కదా, మరి ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు పెరగవు. ఎందుకంటే ఇండియా సెంట్రిక్ న్యూస్ లేనప్పుడు ఇండియాలో గోల్డ్ రేట్స్ అక్కడే ఉండిపోతాయి. డాలర్లో మీకు పెరిగిన తర్వాత రియాక్షన్ ఇవాళ కాకుంటే మీకు నెక్స్ట్ వీక్లో ఎప్పుడైనా రావచ్చు. అంటే దాన్ని మనం అంటాము అది వాళ్ళకి సంబంధించిన న్యూస్ కాబట్టి మన ఇండియాలో గోల్డ్ పెరగడానికి కారణం ఎక్కువగా ఉండకపోవచ్చు. సో ఆ టైంలో మీకు ఇండియాలో గోల్డ్ పెరిగినప్పుడు దాన్ని అంటారు డీకప్లింగ్ ఫ్యాక్టర్ అని. అంటే అక్కడ పెరిగినప్పుడు ఇక్కడ కూడా పెరగాల్సిందే రూల్, అది కప్లింగ్ ఫ్యాక్టర్ అంటారు. అంటే ఇద్దరు కూడా తోడుగా పైకి వెళ్ళాలి. ఒకవేళ అక్కడ కూడా పడిపోతే అమెరికన్ మార్కెట్లో ఆర్ లండన్ మార్కెట్లో ఇక్కడ కూడా పడిపోవాలి. దాన్ని కపుల్స్ అంటారు, కప్లింగ్ ఫ్యాక్టర్. సో డీకప్లింగ్ ఎందుకంటే ఈ మధ్య చాలా ఎక్కువగా చూడడానికి జరుగుతుంది అనమాట. సో డీకప్లింగ్ ఫ్యాక్టర్ విషయానికి వస్తే మీరు డాలర్లో ఈ రోజున $226 ఉందండి. అంటే మీకు ఒక విషయం తెలుసా, గోల్డ్ ఎక్కడ ఉండాలి? దాదాపు 1,40,000 దరిదాపుల్లో ఉండాల్సిన గోల్డ్ మన ఇండియాలో ఇప్పుడు కూడా 1,30,000 కూడా సరిగ్గా దాటలేకపోయింది. సో ఎగ్జాక్ట్లీ ఐడియా చూసుకుంటే 1,30,000 కూడా రైట్ ప్రైస్ ఏనండి అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ నుంచి అందరూ ఇక్కడ అనలిస్టులు ఏమంటున్నారంటే ఇంటర్నేషనల్ లెవెల్లో చూసుకుంటే $4,150 ఒకసారి టచ్ అయిన తర్వాత అక్కడ నుంచి $4,400 ఏదైతే లాస్ట్ టైం వచ్చిన హై ఉందో దాన్ని కూడా దాటిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరి ఇండియన్ గోల్డ్ ఎందుకండి? ఇట్ ఈస్ ఓన్లీ సర్వైవింగ్ ఇన్ సైడ్ వేస్లో. మీకు ఇక్కడ చూపిస్తా. ఎందుకంటే దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. 10 సంవత్సరాల ముందు 24 క్యారెట్ గోల్డ్ 1 గ్రాము రేట్ ఎంత ఉందో మీకు తెలుసా? కెన్ యూ జస్ట్ గెస్ చేయండి. ఈ రోజు 13,000 ఉంది 1 గ్రాము. 7,000 ఐ గివ్ యూ సమ్ సర్ప్రైజ్. మీరు సర్ప్రైజ్ అవుతారు. ఇక్కడ చూస్తే 10 సంవత్సరాల ముందు 5,000 ఉంటుంది. ఇట్ వాస్ జస్ట్ 24 క్యారెట్ గోల్డ్ 5,000 అండ్ 22 క్యారెట్ గోల్డ్ మీకు 4,780 ఉండింది. ప్రైస్ ఎంత టెంప్టింగ్ గా ఉంది సార్, నిజంగా కదా. సో ఈ రోజున చూసుకుంటే 13,000. ఇద్దరు ఒకేసారి టెన్షన్లో లిటరల్గా అది నోట్ నుంచి అసలు ఫాస్ట్గా వచ్చేస్తుంది. అది ఇక్కడ చూసుకుంటే మీరు చూడండి ఎలా మీకు క్రమంగా పెరిగిపోతూ వచ్చింది. 7 years బ్యాక్, 5 years బ్యాక్ 6,598, కరెక్ట్గా సంవత్సరం ముందు 10,000 రూపాయలు. అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్తే 180 రోజుల ముందు 11,000, 90 రోజుల ముందు అంటే 3 నెలల ముందు 12,000, 60 రోజుల ముందు అంటే 2 నెలల ముందు 12,600 దరిదాపుల్లో. ఇప్పుడు మీకు నెల ముందు చూసుకుంటే 12,633 ఉంటే ఇప్పుడు మీకు 12,943 రూపాయలు. 5,000 రూపాయలు గోల్డ్ ఉన్నప్పుడు మనం అందరం ఏం చేస్తున్నామండి? అంటే కనీసం 1 కేజీ కొని పెట్టుకుంటే అసలు కొనడానికి అంత డబ్బు కావాలి. అండ్ రెండో విషయం ఏంటంటే మాకు ఆ నాలెడ్జ్ కూడా ఉండే నేను ఎక్కడి నుంచైనా బ్యాంక్ లోన్ తీసుకుని అంత కొనుక్కునేవాడిని అని చెప్పి చాలామంది నాకు చెప్తుంటారు. 5,000 రూపీస్
అండ్ టుడే 13,000 రూపీస్. జస్ట్ ఇమాజిన్. ఇంకొక విషయం చెప్తా, గ్రీడ్ అండ్ ఫియర్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అందరూ కూడా భయపడుతున్నారు బంగారము ఇంకెక్కడ పెరిగిపోతుందో అనేసి. జనాలందరూ కూడా మీరు గ్రీడ్ ఫ్యాక్టర్ చూసుకుంటే ఇంకా పెరిగిపోయిందండి ఈసారికి. లాస్ట్ టైం మీకు 80 పాయింట్స్ ఉండింది, యాక్చువల్గా కొంచెం కిందికి వచ్చింది. మీకు ఇక్కడ నవంబర్ 13 రోజున చూసుకుంటే 87 పాయింట్ ఉన్నది. ఇప్పుడు కాస్తంత పడిపోయేసి 70 దాకా వచ్చి ఇప్పుడు మీకు 73లో ఉందండి. అండ్ ఇంకొక విషయం తెలుసా, లాస్ట్ టైం మీకు గుర్తుందా, ఒక 3-4 మంత్స్ బ్యాక్ మనం చూసినప్పుడు ఆల్మోస్ట్ మీకు ఈ ముళ్ళు అనేది ఏదైతే ఉందో ఎక్స్ట్రీమ్ గ్రీడ్ దగ్గరకు వచ్చేసి 99 పాయింట్ల వరకు వెళ్ళిందండి. అండ్ ఈసారి అందరూ ఏమంటున్నారు అంటే ఈసారి 99 కూడా దాటే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంది. అందరూ కూడా కొనుక్కుంటూనే ఉన్నారు. బ్లాక్ మనీ ఇంకా ఉంది మార్కెట్లో. దీనికి అర్థం ఏంటి, గోల్డ్ ప్రతిసారి కిందకి వచ్చినప్పుడల్లా గ్రామైనా సరే ఫిజికల్ బంగారం కొని పెట్టుకోవాలని చెప్పేసి పెద్దలు చెప్పినట్టుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండండి అని చెప్పేసి పెద్దలు చెప్తున్నారు. వాళ్ళ మాట వినండి. నేను మాత్రం మీకు రికమెండేషన్ ఇవ్వట్లేదు, ప్యూర్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీరు ఎడ్యుకేట్ అవుతే ఏమవుతుందంటే మీ పెద్దవాళ్ళు చెప్పిన మాటని మీరు కరెక్ట్గా పోల్చుకోవచ్చు, నమ్మచ్చు అప్పుడు. లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏంటంటే చాదస్తం ఎక్కువ ఉంటుందండి, వాళ్ళు చెప్పేది ఏదో చెప్తూ ఉంటారు నమ్మద్దు అని చెప్పేసి. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే ఇప్పుడున్న యంగ్ జనరేషన్ అందరూ కూడా గోల్డ్ని స్ట్రాంగ్గా ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ 18 క్యారెట్ గోల్డ్ ఈజ్ అ గుడ్ సొల్యూషన్, ఎందుకంటే అది ఇప్పుడు కూడా 10,000 రూపాయల కింద ఉంది. సో ఈరోజే నిర్ణయించుకోండి. డౌట్స్ ఉన్నాయా కాల్ చేయండి, కానీ తొందరపడొద్దు, లేదంటే లాస్ పాలవుతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో వెల్కమ్ మచ్. శిరీష.